ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అంటే రైతులు మొక్కజొన్న అంటే మన మండలం లోపల ఈ సంవత్సరము అతి భారీ వర్షాల నుంచి పత్తి పెట్టి అందరు నష్టపోయి అందరు ఇంకనే పత్తిని వీకేసుకొని పెద్ద మొత్తంలో అంటే మన మండలంలో మన తెలుగు శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు మొక్కజొన్న సాగు అనేది ఈ సంవత్సరమే అధిక మొత్తంలో సాగు చేసిండ్రు. అధిక పంట వండడం అందరూ భగవంతుని పుణ్యాన పంట కూడా బ్రహ్మాండంగా వండింది అందరికీ రైతులకు. కానీ పంట వండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళబల్లి మాటలు చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి రైతులు ఈరోజు మీకు రైతులు ఓట్లేస్తే గెలిచేది ఇవ్వాలా ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. రైతులకు మేలు చేయండి. మీరు చేసిన అభివృద్ధిని రైతులు ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి చూడండి. మీరు బాగా రైతులకు ఒక యూరియా అందియలేక ఒక యాప్ ద్వారా పెడితే మీరు రైతులు గమనించండి. మీరు రైతులు 190% చదివిన వారు లేకుంటారు. వాళ్ళ యాప్ ద్వారా ఎట్లా పోతారు, ఎట్లా బుక్ చేసుకుంటారు? ఈ యూరియా బుక్ అయ్యేది కాదు, యూరియా ఓన్లీ పొలాలకు వేసుకునేది. దయచేసి షాపుల ద్వారా ఆల్రెడీగా ఆధార్ కార్డు ఎంట్రీ చేసే ప్రతి ఒక్కరికి ఉన్న నీ పొలం ప్రకారంగా ఎంట్రీ చేసి ఇస్తున్నారు. అదే షాప్లో ఉంటే రైతు ఒకసారి వస్తా తీసుకుని పోతారు. ఈ యాప్లో బుక్ అయ్యేది కష్టం. వాళ్ళకు బుక్ చేసుకునే విధానాలు తెలియవు. చాలా ఇబ్బందికరమైన విషయం. సరేదో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తులు చేసుకుంటారు, ఒక రైతు కూడా అట్లా చేసుకోలేరు. యూరియా పరిస్థితిలో అంత అధ్వానమైన పరిస్థితి 10 సంవత్సరాల మన తెలంగాణ ప్రభుత్వం లోపల ఏ రోజు అట్లా వచ్చిందా? ఇప్పుడు మన భారతదేశం లోపలనే అతిపెద్ద తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి ఎక్కువగా అయి ఈరోజు కేసీఆర్ చేసినందుకు చెరువులు మొత్తం నిండి కాలువల ద్వారా ఇలా మొత్తం నీళ్ళు వచ్చి అధిక పంటలు పండుతున్నాయి మన రాష్ట్రం లోపల.